వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం చదువు అనే టాపిక్ మీద చెప్పబడిన నేను రాసినటువంటి కొన్ని కొటేషన్లను చదువుకుంటూ ఆ కొటేషన్లు ఏ బ్యాక్గ్రౌండ్లో రాశానో చెప్పుకుంటూ వస్తున్నాను. ఇందులో చివరి కొటేషన్ చదువు సబ్జెక్టు మీద చివరి ఈ కొటేషన్ ఏమిటంటే కొద్దిగా ఫిలాసఫికల్గా ఉంటుంది. చదువుకున్న వారంతా సజ్జనులు కాలేరు. చదువుకున్న వారందరూ సజ్జనులేనా, మంచివారేనా? ఒకవేళ మంచివారే అయినట్టయితే ఈ రోడ్ల మీద ఇన్ని యాక్సిడెంట్లు అయ్యేవే కావు. కేవలం రోడ్ల విషయంలో చూసుకున్నట్టయితే ఏటా లక్షల మంది చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళే అయినట్టయితే నిజానికి రోడ్ల మీద ఒక్క యాక్సిడెంట్ కూడా కాకూడదు. పిచ్చి కుక్కల్లాగా పోతూ ఉంటారు రోడ్ల మీద. అందరూ చదువుకున్న వాళ్ళే. చదువు లేని వాడు ఇవాళ రోడ్ల మీద ఎవడు ఉండడు. పోయింది, ఆ కాలం పోయింది. అంతా ఇవాళ చదువుకున్న వాళ్ళే, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే. ఇవాళ చదువుకున్న వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 80% చదువుకున్న వాళ్ళు ఉంటారు కావచ్చు ఇవాళ సమయం. ఎక్కడో లోతట్టు గ్రామాల్లో పాత తరం వాళ్ళు మినహా ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ మంచి వాళ్ళు ఎందుకు కావట్లేదు? ఇంత హత్యాకాండ ఎందుకు జరుగుతుంది? వేల కోట్ల రూపాయలు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు దోచుకుంటున్నారు? ఈ ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఎందుకు దోచుకుంటున్నారు? వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా. ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు పోటీ పడి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు పొంది ఎందుకు లంచగొండలు అవుతూ ఉన్నారు? అంచేత ఈ చదువుకున్న సజ్జనత్వానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు. మంచి వాళ్ళు వేరే ఉంటారు, చెడ్డవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి చదువు రాని దానికి ఏమి సంబంధం లేదు. ఆ మాటకు వస్తే అసలు అందరూ చదువుకుంటే మంచి వాళ్ళు అయ్యేటట్టయితే ఈ పాటికి ప్రపంచంలో పోలీసులు అవసరమే ఉండేది కాదు. అసలు ప్రభుత్వాల అవసరమే తక్కువ ఉండేది. మన దేశంలో అడుగు అడుగున పోలీసులు లేకుండా ఏ పనులు కావు. ఎందుకు కావు? మన పౌరులు అట్లా ఉంటారు. మన పౌరులకు పౌర చైతన్యం అంత తక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళలోనే దోపిడీ కాంక్ష ఎక్కువగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళలోనే ఆపేక్ష విపరీతంగా అధిక ఆపేక్ష ఉంటుంది. అనవసరంగా సంపాదనకు ఎగబడతారు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత కూడా పిల్లలకు సంపాదించి పెడదామని చూసే ఆపేక్ష అంతా చదువుకున్న వాళ్ళలోనే ఉంది. పోటీ పరీక్షలు చదువుతారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద ప్రభుత్వోద్యోగాలు చదువుతారు. ఇంత కష్టపడి ఇంత పేదరికం నుంచి ఇందులో ఈ సీటు సంపాదించిందని చెప్తారు. వెళ్ళిన తర్వాత ఏ విధమైన జీవితాన్ని గడిపారో చివరికి దిగిపోయేటప్పుడు వాళ్ళు ఎంత సంపద మూట కట్టుకొని పోతున్నారో మనకు ఏ ఒక్కరు లెక్కలు చెప్పరు. ఎక్కడ తెలుస్తాయి అంటే ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే తప్ప 1-2 కేసుల్లో మనకు తెలియదు. మరి వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఎందుకు మంచి వాళ్ళు కాలేదు? అంచేత చదువుకి మంచితనానికి సంబంధం లేదు. మంచితనం అనేది కొంత పుట్టుకతో వస్తుంది, తల్లిదండ్రుల పెంపకం వల్ల కొంత వస్తుంది, గురువుల వల్ల కొంత వస్తుంది, సజ్జన సాంగత్యం వల్ల కొంత వస్తుంది, చదువుకున్న సాహిత్యం వల్ల కొంత వస్తుంది. అంతే తప్ప ఈ సాంకేతిక శాస్త్రాలు చదువుకున్నంత మాత్రాన, పెద్ద పెద్ద సర్టిఫికేట్లు సంపాదించుకున్నంత మాత్రాన అందరూ సజ్జనులు కారు. అందరూ సజ్జనులు అయ్యే మాట నిజమే అయినట్టయితే ఈ ప్రపంచంలో ఇంత నెత్తురు ప్రవహించేదే కాదు. అంటే చదువుకున్న వారి మీద ఒక రకమైన విమర్శ ఇది. చదువుకున్న వాళ్ళందరూ నిజంగా చక్కగా ఉండాలి కదా, ఇట్లా ఎందుకు ఉంటున్నారన్న వేదనతో రాసింది, విమర్శతో రాసిందే తప్ప వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి కాదు. చదువుకున్నాము అంటే ఉత్తమ పౌరులుగా మనం మెలగాలి. ఉత్తమ పౌరులుగా మనం మెలిగితే మన మీద పోలీసుల అవసరమే లేదు. మనం బజారుకు వెళ్ళినా, లైన్లో నిలబడ్డా, ఏ పని చేసినా సరే మనం పౌరధర్మాన్ని, మనం క్రమశిక్షణను పాటిస్తాం. మనల్ని ఒకరు కంట్రోల్లో పెట్టాల్సిన అవసరమే లేదు. అది చదువుకున్న వారి సజ్జనత్వానికి నిదర్శనం. ఇది చదువు రాని వాళ్ళలో కూడా సజ్జనత్వం ఉంటుంది. వాళ్ళకి చదువు రాదు కానీ వాళ్ళు క్రమశిక్షణ కలిగి ఉంటారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంచరు. వాళ్ళు బండ్లు పార్కు చేయాలన్న రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్కు చేయరు. వాళ్ళు పద్ధతిగా పెట్టుకుంటారు. వాళ్ళు పద్ధతిగా మాట్లాడతారు. అవతల వాళ్ళు చెప్పేదాకా వింటారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఏదో ఒక మాట చెప్తారు. వాళ్ళు దానికి చదువుకు సంబంధం లేదు. కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ సజ్జనత్వాన్ని కూడా నేర్చుకోవాలి అని చెప్పడం కోసం ఈ కొటేషన్ రాశాను. చదువుకున్న వాళ్ళందరూ మనసున పెట్టుకోవాలని నా విజ్ఞప్తి. ఇంతటితో ఈ చదువు శీర్షికన రాసిన కొటేషన్లు నాకు సంబంధించి, ఈ పుస్తకానికి సంబంధించి, ఈ శీర్షికకు సంబంధించి ఇప్పుడు క్లోజ్ అవుతున్నాయి. మనం తర్వాత మరొక సబ్జెక్టు లోపలికి మనం వెళ్ళిపోదాం. అప్పటి వరకు సెలవు.